నమస్కారం. భక్తి రహస్యాలు, పురాణాల్లో దాగిన మహిమలను మీ ముందుకు తీసుకువచ్చే మీ అవునా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది సాధారణ హనుమాన్ స్తోత్రం కాదు, యంత్రంలో బంధించబడిన ఆంజనేయ స్వామి యొక్క అద్భుత రహస్యం. అదే శ్రీ యంత్రోద్ధారక హనుమాన్ స్తోత్రం. ఒక్కసారి ఊహించండి, ధ్యానంలో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు, కానీ చిత్రించబోతే మాయమైపోతాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు జరిగింది. అప్పుడు మహానుభావుడు, విజయనగర సామ్రాజ్య రాజగురువు అయిన వ్యాసరాజ తీర్థ ఒక శక్తివంతమైన షట్కోణ యంత్రాన్ని గీశారు. ఆ యంత్రంలో హనుమంతుణ్ణి స్థిరపరిచి ఆ దివ్య రూపాన్ని స్తుతిస్తూ ఈ స్తోత్రాన్ని రచించారు. ఇప్పటికీ కర్ణాటకలోని చక్రతీర్థ వద్ద ఆ యంత్రోద్ధారక హనుమంతుడు దర్శనమిస్తాడు. ఆ విగ్రహం చుట్టూ 12 కోతులు ఉంటాయి. అవి కాలచక్రంలోని 12 భాగాలకు ప్రతీకలని చెప్తారు. ఇప్పుడు ఈ స్తోత్రంలోని మొదటి శ్లోకం చూద్దాం. నమామి దూతం రామస్య సుఖదంచ సురద్రుమం శ్రీ మారుతాత్మ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం. ఈ ఒక్క శ్లోకంలోనే ఎంత గొప్ప అర్థముందో తెలుసా? నమామి దూతం రామస్య అంటే రాముడి సందేశాన్ని ప్రపంచానికి తీసుకెళ్లిన మహాదూతుడికి నమస్కారం. సుఖదంచ సురద్రుమం కోరిన వరాలిచ్చే కల్పవృక్షంలా భక్తుల బాధలను తొలగించే దైవం. శ్రీ మారుతాత్మ సంభూతం వాయుదేవుని ఆత్మ నుండి జన్మించిన శక్తి స్వరూపుడు. విద్యుత్ కాంచన సన్నిభం మెరుపు తీగల వేగం, బంగారంలా ప్రకాశించే తేజస్సు. ఈ స్తోత్రాన్ని భక్తితో చదివితే భయాలు తగ్గుతాయని, శత్రు బాధలు తొలగుతాయని, నవగ్రహ దోషాలు శాంతిస్తాయని, మనసుకు ధైర్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా 42 రోజుల పాటు ప్రతిరోజు 3 సార్లు పఠిస్తే కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఈ పవిత్రమైన యంత్రోద్ధారక హనుమ స్తోత్రం పూర్తి ఆడియో మన అవునా మ్యూజికల్ హబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. భక్తి పాటలు, స్తోత్రాలు, మంత్రాలు, ఆధ్యాత్మిక సంగీతం కోసం అవునా మ్యూజికల్ హబ్ ఛానల్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాం. తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక ప్రశ్న, హనుమంతుడు ఎందుకు యంత్రంలో ప్రతిష్ఠించబడ్డాడు? ఆ షట్కోణ యంత్రం వెనుక అసలు రహస్యం ఏంటి? ఆ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమం